మధ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజ. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. శుద్ధ జలం అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులకు ప్రభు పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దినాల్లో గత పాఠాల్లో పరలోకము అనే ఒక ప్రాముఖ్యమైన గంభీరమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇప్పటికే పరలోకమును గురించి చాలా విషయాలు మనం ఆలోచించేసాం, విన్నాం. పరలోకము అనే అంశం చాలా గంభీరమైన అంశం. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ అంశం ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము కూడా పరలోకమును గురించిన మరికొన్ని సత్యాలు దైవ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేద్దాం. వీలైనంత వరకు నోట్స్ కూడా రాసుకోవటానికి ప్రయత్నం చేయండి, అది మంచి లక్షణం. మూలవాక్యంగా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనంలో, ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. గత పాఠాల్లో కూడా ఇదే మూలవాక్యాన్ని మనం చదివాం, ధ్యానం చేశాం. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి. పరలోకము అనేది ఆయన కలుగజేసింది. వాస్తవంగా మనం చూస్తే భూలోకము కానీ పాతాళ లోకము కానీ ముల్లోకాలు ఆయన కలుగజేసినవే. వాటి అంతటవి రాలేదు. దేవుడే సమస్తాన్ని కలుగజేసినవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాల్లో కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఏది మన కంటికి కనబడే దృశ్యమైన సృష్టి కానీ అదృశ్యమైన సృష్టి కానీ దేవుడే కలుగు చేశాడు అని దేవుని యొక్క వాక్యం చాలా గట్టిగా చెప్తున్న సత్యంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ముల్లోకాలు ఉన్నాయి, పరలోకం ఉంది, పాతాళం ఉంది, భూలోకం ఉంది. పరలోకం అదృశ్యమైన లోకం, పాతాళము కూడా అదృశ్యమైన లోకంగా మనం చూస్తూ ఉన్నాం. భూమి మనం దృశ్యలోకంగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి 3 ఆకాశాలు అనేవి బైబిల్ గ్రంథంలో మనం చూసాం గత పాఠాలు. మొదటి ఆకాశం అది పక్షులు తిరిగే ఆకాశం, మేఘాలు ఉండే ఆకాశం. రెండవ ఆకాశం అది కక్షలతో కూడిన ఆకాశం, అంతరిక్షం. మూడవ ఆకాశం థర్డ్ హెవెన్ అనేది పరలోకంగా మనం గమనిస్తున్నాం. అది దేవుని యొక్క నివాస స్థలం, దేవుని సింహాసనమున స్థలంగా దైవ గ్రంథంలో గత పాఠాల్లో మనం ధ్యానం చేశాం. పరలోకంలో ఎవరెవరు ఉంటారు అనే విషయాలు కూడా ధ్యానం చేశాం, 7 సంగతులు. పరలోకము ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా ధ్యానం చేశాం. ఎక్కువగా ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాల ఆధారంగా ఆ ధ్యానాన్ని మనం ముగించాం. పరలోకములో ఏమీ ఉండవు అనేవి కూడా దాదాపు ఒక 6-7 సత్యాలు దైవ గ్రంథంలో నుండి గత పాఠాల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ సందర్భంలో పరలోకమును గురించిన మరికొన్ని విషయాలు లేఖనానుసారంగా మనం ధ్యానం చేద్దాం. నాతో కలిసి దేవుని వాక్యాన్ని చూస్తూ గమనిస్తూ ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పరలోకం అనగానే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా 24వ వచనంలో అక్కడ నుండి ప్రారంభించి ఆ అధ్యాయం అంతట్లో యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యము యొక్క ఉపమానాలు ఆయన బోధించాడు. ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడిన పరలోకం అనేది అది పైనున్న పరలోకం కాదు, 3వ ఆకాశం కాదు. అది క్రింద ఉన్న సంఘాన్ని గురించి ఆయన మాట్లాడాడు. యేసుక్రీస్తుని నమ్మిన వారిని గురించి, సంఘాన్ని గురించి పరలోక ఉపమానం, ఆయన ఉపమానాలు మాట్లాడుతూ వచ్చాడు.
తర్వాత మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనంలో తండ్రి రాజ్యము అన్నాడు. తండ్రి రాజ్యం ఇది పైనున్న రాజ్యం, థర్డ్ హెవెన్, దేవుని సింహాసనం, దేవుడు నివసించే ఆ స్థలముగా మనం చూస్తున్నాం. దాన్ని తండ్రి రాజ్యం అన్నాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు రాజ్యము అన్నాడు. వీటన్నిటికీ తేడాలు మనం గమనించాలి. క్రీస్తు రాజ్యము అంటే ఇది 1000 ఏండ్ల పాలన గురించి చెప్పబడిన సత్యం. 1000 ఏండ్ల పాలన అనే అంశాన్ని గురించి క్రీస్తు రాజ్యము అనే మాట ప్రస్తావించబడింది. కాబట్టి రాజ్యము అన్నప్పుడల్లా అది పరలోక రాజ్యమే, అంటే పైనున్న రాజ్యమే అని మనం తలంచకూడదు. కాంటెక్స్ట్ని బట్టి మనం ఆలోచన చేయాలి. అపోస్తుల కార్యములు 14:22లో అక్కడ మరి దేవుని రాజ్యం అనే మాట మనకు కనబడుతూ ఉంది. అది కూడా పైనున్న రాజ్యాన్ని గురించే పౌలు గారు అక్కడ ప్రస్తావిస్తూ వచ్చాడు. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో మరలా తిరిగి దేవుని రాజ్యము అన్నాడు. ఇది దేవుని రాజ్యం, ఇది సంఘానికి సంబంధించిన మరి పదజాలం, సంఘానికి సంబంధించిన మాటగా మనం గమనించగలం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో నా తండ్రి చేత సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకొనుడి అనే మాట మనం చూస్తాం. ఇది పైనున్న పరలోకమును గురించి ప్రభువారు ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాజ్యము అన్నప్పుడల్లా, లేక దేవుని రాజ్యం అన్నప్పుడల్లా, పరలోక రాజ్యము అన్నప్పుడల్లా మనం పైనున్న పరలోకం అని తలంచరాదు. సంఘాన్ని గురించి చెప్పబడిన సందర్భాలు ఉన్నాయి, 1000 ఏండ్ల పాలన గురించి చెప్పబడిన సందర్భాలు ఉన్నాయి, పైనున్న నిత్య నివాసమైన పరలోకమును గురించి చెప్పబడిన సందర్భాలు దైవ గ్రంథంలో మనకి కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరలోకం అనేది చక్కగా అక్కడ దేవుడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని మనం చూస్తే, అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో చాలా క్లియర్ కట్గా చక్కటి మాట అక్కడ రాస్తూ వచ్చాడు. సమీపింపరాని తేజస్సులో, ఇది పరలోకం, ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అనే మాట రాశాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, ఇది పరలోకానికి సంబంధించిన పటముగా దైవ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు మరి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన వాడుగా మనం చూస్తాం. పరలోకమును గురించి అధికమైన విషయాలు ఆయన చెప్పాడు, ఎందుకంటే ఆయన అక్కడ నుండి వచ్చినవాడు. యేసుక్రీస్తు శరీరధారిగా అవతరించక మునుపుగా ఆయన పరలోకములో ఉన్నాడు, తండ్రి యొద్ద ఉన్నాడు, వాక్ స్వరూపిగా ఉన్నాడు అనే విషయాలు దైవ గ్రంథంలో మనకి ప్రస్తావించబడ్డాయి. శరీరధారిగా, నరవతారిగా యేసుక్రీస్తు వారు పరలోకము నుండి వచ్చాడు. ఆయన మాటల్లోనూ అపోస్తులు రాసిన మరి ఉత్తరాల్లో ఆయన పరలోకము నుండి వచ్చాడు అని వారు ధృవీకరించారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చూస్తే, తండ్రి చిత్తమును నెరవేర్చుటకు నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని అనేది మనకు కనబడతా ఉంది. కాబట్టి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకము నుండి ఆయన దిగి వచ్చాడు. ఇది అవతారముగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనములో తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు అనే సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. పరలోకము నుండి వచ్చాడు, మానవాళికి కావలసిన రక్షణ కార్యం ఆయన సిలువలో జరిగించాడు, యజ్ఞపశువుగా ఆయన బలైపోయాడు, ఆ కల్వరి యజ్ఞాన్ని, సిలువ యజ్ఞాన్ని ఆయన ముగించాడు, మరణించి సజీవుడుగా ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తరువాత 40 దినాలు ఈ భూమండలం మీద ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు.
11 స్థలాలలో ఆయన ప్రత్యక్షతలు లేఖనాల్లో ప్రస్తావించబడ్డాయి. తర్వాత ఆయన తిరిగి పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎలాగో పరలోకానికి వెళ్ళాడో మరలా అలాగే తిరిగి వస్తాడు అని దూతలు ఆయన రెండవ రాకడ సందేశాన్ని మరి ఆ గలిలయ ప్రాంత వాసులకు ప్రకటించినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన వచ్చి మానవాళికి ఆ పరలోక ద్వారాన్ని ఆయన తెరిచాడు. అడ్డుగా ఉన్న తెరను ఆయన తీసివేశాడు. యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనం ఆ పరలోకములోనికి ఉచితంగా ప్రవేశించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. మొదటిగా మనకన్నా ముందు ఆయన పరలోకంలో ప్రవేశించాడు అని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో మనకు కనబడతా ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి సోదరుడా, ఈ భూలోకములో మనం ఉండే కాలం కొద్ది కాలం, ఇది అశాశ్వతం. ఈ భూమికి కూడా భద్రత లేదు. ఒక దినం ఇదంతా కూడా నాశనం కాబోతుంది, ఈ దృశ్యమైన సృష్టి అంతా కూడా. అయితే మనము దేవుని రాజ్యములో లేక పరలోక రాజ్యములో ప్రభు సన్నిధిలో యుగయుగాలు జగజగాలు ఉండాలి అని అంటే తప్పకుండా యేసుక్రీస్తునందు మనం విశ్వసించి నమ్మవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. పరలోకం ఉందని రకరకాల పేర్లతో పిలువబడినప్పటికీ చాలా మతాల వారు నమ్ముతున్నారు. అయితే పరలోకానికి మార్గం అనేది రకరకాలుగా వెళ్ళవచ్చు అని కూడా వారు నమ్ముతూ ఉంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే పరలోకానికి ఏకైక మార్గం యేసుక్రీస్తు ద్వారానే అని బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువారు చాలా ఖచ్చితంగా చెప్పాడు, నా ద్వారా తప్ప తండ్రి ఇంటికి ఎవడనూ ప్రవేశింపడు అని. కాబట్టి ఒకప్పుడు మనం ఆ పరలోక రాజ్య సంబంధులంగా మనం లేవు, పాపులంగా ఉన్నాం. మనం కలిగి ఉన్న సంబంధాల గురించి బైబిల్ మనం చూస్తే దైవ గ్రంథములో దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనములో లోక సంబంధులు అన్నాడు. మనం ఈ భూలోక సంబంధులం. ఈ భూలోకములో ఉన్న ఈ పాప భూయిష్టమైన ఈ లోకములో పాపములో పుట్టి పాపము చేసిన వారు, దైవోగ్రతకు పాత్రులం, పరలోకానికి వెళ్ళటానికి అర్హత కోల్పోయిన వారు. యోహాను సువార్త 8:44లో ఇంకా చాలా కఠినంగా మాట్లాడాడు ప్రభువారు, మీరు అపవాది సంబంధులు అన్నాడు. అపవాది సంబంధులు, మనం లోక సంబంధులం, అపవాది సంబంధులం అనే మాట మనకు కనబడతా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అన్నాడు, ప్రకృతి సంబంధులు దేవుని విషయాలను గ్రహించలేరు అన్నాడు. ఒకప్పుడు మన స్థితి, యేసుక్రీస్తుని నమ్మకమునుపు ఎవరైనా మనం లోక సంబంధులంగా ఉన్నాం, ప్రకృతి సంబంధులంగా ఉన్నాం, అపవాది సంబంధులంగా మనం ఈ లోకములో బ్రతికిన వారంగా ఉంటున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మన సంబంధ బాంధవ్యాలు చాలా ఉన్నతంగా మారిపోయినాయి, చాలా ఉన్నతంగా ప్రస్తావించబడ్డాయి. ఏ సంబంధులమయ్యాం? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 48వ వచనంలో పరలోక సంబంధులు అన్నాడు. పరలోక సంబంధులంగా మనం మార్చబడ్డాం ప్రియమైన సోదరి సోదరుడు. ఫిలిప్పీ పత్రిక 3:20లో మన పౌరస్థితి పరలోకమందున్నది. ఆ పరలోక పౌరసత్వాన్ని యేసుక్రీస్తు ద్వారా మనం సంపాదించుకున్నాం. నమ్మినవారు చాలామంది అమెరికా సిటిజన్షిప్ కానీ వారికి ఉన్నట్లయితే వారు అతిశయంగా చెప్పుకుంటారు, మాకు ఆ దేశపు యొక్క పౌరసత్వం ఉంది అని చెప్పేసి. ఇదివరకు 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు జీవించిన దినాల్లో రోమా పౌరసత్వం కానీ ఒక వ్యక్తి కలిగి ఉన్నాడంటే అతడు ఘనుడుగా గొప్పవాడుగా చెప్పుకునేవాడు, రోమా పౌరుణ్ణి అని చెప్పేసి. అయితే మనం పరలోక సంబంధమైన పౌరసత్వాన్ని కలిగి ఉన్నాం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా. అంత మాత్రమే కాదు, మరొక మాట మనం చూస్తే
యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే మనము దేవుని సంబంధులము అన్నాడు. దేవుని సంబంధులంగా మార్చబడ్డాం, పరలోక సంబంధులంగా మనం మార్చబడ్డాం. అలాగే దేవుని సంబంధులంగా మనం యేసుక్రీస్తును బట్టి మనం మార్చబడ్డాం, దేవుని సంబంధులం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు యేసు సంబంధులు అన్నాడు. క్రీస్తు యేసు సంబంధులు. మన సంబంధాలు ఎలాగ మారిపోయినావో చూడండి. ఒకప్పుడు మనం ప్రకృతి సంబంధం, లోక సంబంధం, అపవాది సంబంధం. ఆ కండిషన్లో కానీ చనిపోతే పరలోక రాజ్యానికి ప్రవేశించలేం, నిత్య నరకాగ్ని గుండానికి మనం వెళ్ళిపోయేవారు. అయితే దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని కొంతమందిని ఆయన రక్షణలోకి తీసుకొని వచ్చాడు. ఆ రక్షించబడిన వారి యొక్క సంబంధం మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు భూలోకములో మనం ఉన్నప్పటికీ మనం పరలోక సంబంధులం, దేవుని రాజ్య వారసులం. అది మన యొక్క దేవుడు మనకిచ్చిన కృప. రక్షణను బట్టి ఆ రక్షణ అనే ప్యాకేజీలో నిరీక్షణ ఉన్నది. దేవుని బిడ్డలం, వారసులం, ఆయన భార్యము, ఇవన్నీ కూడా రక్షణ ద్వారా మనం ఉచితంగా సంపాదించుకున్నాం. మనం పరలోకానికి ఆ పరలోకములో నివసించే వారిని ఒకవేళ అడిగితే దావీదు మనకు ఎదురొచ్చాడు అనుకోండి. దావీదు గారు మీరు పరలోకానికి ఎలా వచ్చారు అని అంటే ఒకే జవాబు ఆయన చెప్పవచ్చు, దేవుని కృపను బట్టి నేను పరలోకానికి వచ్చాను అని చెప్పవచ్చు. పౌలు గారు మీరు పరలోకానికి ఎలా వచ్చారు అని అడిగితే ఆయన కూడా ఇదే జవాబు చెప్తాడు, దేవుని కృపను బట్టి నేను పరలోకానికి వచ్చాను. కాబట్టి పరలోక రాజ్యం మనం పొందాలి అని అంటే ఏదేదో చేసి మనం పరలోక రాజ్యాన్ని మనం పొందలేం. మన స్వనీతి వలన, మన స్వశక్తి వలన మనం సాధించి సంపాదించుకునేది కాదు పరలోక రక్షణ. కేవలం దేవుడు తన ఉచితమైన కృపలో మనకిచ్చేది పరలోకం. విశ్వాసం ద్వారా మనం ఆ పరలోకంలో మనం కూర్చుండబెట్టబడ్డాం అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. క్రీస్తు యేసుతో కూడా మీరు లేపబడిన వారై ఆయనతో కూడా పరలోకములో కూర్చుండబెట్టబడితిరి అనే మాట. ఎలాగ కూర్చుండబెట్టబడ్డారు వారు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి అనే మాట మనం గమనిస్తున్నాం. ఎఫెసీలు పాపులే, దైవోగ్రతకు పాత్రులే, నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళవలసిన వారే. అయితే వారికి సువార్త వినపడినప్పుడు ఆ సువార్తకు స్పందించి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దైవోగ్రతను తప్పించుకొని వారు పరలోకములో కూర్చుండబెట్టబడ్డారు అన్నది గొప్ప సంగతి. యూదా పత్రిక 22-23 వచనాలు మనం చూసినప్పుడు అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని లాగి రక్షించుడనే మాట మనకు కనబడతా ఉంది. అగ్నిలో నుండి అంటే కొంతమంది అగ్నిలో ఉన్నారా? అవును. అగ్నిలో ఉన్నవారెవరు? ఇంకా వెళ్ళలేదు కదా అంటే పాపములో ఉన్నవారందరూ కూడా, ప్రభువుని నమ్మని వారందరూ కూడా అగ్నిలో ఉన్నట్లుగా బైబిల్ చూపిస్తూ ఉంది. వాళ్ళకి సువార్త చెప్పి మనం బయటికి లాగవలసిన వారంగా ఉంటున్నాం. సముద్రంలో నుండి వల వేసి చేపలను బయటికి లాగినట్లుగా ఇదిగో అగ్నిలో నుండి లాగే పరిచర్య దేవుని బిడ్డలంగా, దేవుని దాసులంగా మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం. అగ్నిలో ఉన్నారని వారికి చూపిస్తూ ఉంది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రభువుని నమ్మిన వారు పరలోకంలో ఉన్నట్లుగా చూపిస్తూ ఉంది, ప్రభువుని నమ్మని వారిని అగ్నిలో ఉన్నట్లుగా చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ అగ్నిగుండాన్ని తప్పించుకొని పరలోక రాజ్య వారసులుగా మార్చబడాలి అని అంటే మన సొంత భక్తి కానీ, మన సొంత ప్రయత్నాలు కానీ, మనం చేసే దాన ధర్మాలు కానీ, పుణ్యకార్యాలు కానీ ఏవి కూడా మన పరలోక రాజ్యం అనేది మనం ప్రవేశించలేం. నేను సంపాదించుకున్నాను పరలోకాన్ని అని ఎవడు కూడా అతిశయించటానికి వీల్లేదు.
దేవుని యొక్క కృపను బట్టి పరలోకములో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి సోదరుడా, ఆ పరలోకములో మనం ప్రవేశించటానికి యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువ యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞమందు ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా మనం పరలోక భాగ్యవంతులుగా, పరలోక రాజ్య వారసులుగా మార్చబడుతున్నాం. ఆ స్వాస్థ్యానికి హక్కుదారులుగా మనం మార్చబడతా ఉన్నాం. అది స్వాస్థ్యమని చెప్పబడింది. పరలోక రాజ్యానికి రకరకాల పర్యాయ పదాలు, పేర్లు బైబిల్లో నుంచి నేను ముందుగా చూపించాను. దాదాపు 6-7 విషయాలు చూపించాను. స్వాస్థ్యము అని కూడా చెప్పబడింది. మనం దయచేసి దైవ గ్రంథంలో మనం గమనించినప్పుడు పరలోక రాజ్యము కొలస్సై 1 అధ్యాయం 12వ వచనంలో పరిశుద్ధుల స్వాస్థ్యము అన్నాడు. పరిశుద్ధుల స్వాస్థ్యం. పేతురు రాసిన 1 పత్రిక 1 అధ్యాయం 3-4 వచనాల్లో వాడబారని స్వాస్థ్యము అన్నాడు. ఇదంతా వాడిపోయేదే, భూలోక సంబంధమైన సరుకంత. పరలోక రాజ్యము తండ్రి నివాస స్థలం, అది వాడబారని స్వాస్థ్యము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనంలో మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యము అన్నాడు. ఆ స్వాస్థ్యము కొరకు హెబ్రీలు వారి ఆస్తిని కూడా కోల్పోవటానికి ఇష్టపడ్డారు. కాబట్టి అలాంటి ఉన్నతమైన, మహోన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన దేవుడుండే ఆ స్థలంలోనికి ఆ స్వాస్థ్యాన్ని మనం పొందాలి అని అంటే ఏమండి, స్వాస్థ్యం ఎవరు పొందుతారు, ఆస్తి ఎవరు పొందుతారంటే బిడ్డలు పొందుతారు. అలాగే ఆ పరమ తండ్రికి మనం బిడ్డలంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన పిల్లలంగా మార్చబడితే ఆ పరలోక రాజ్య వారసులంగా, ఆ స్వాస్థ్యానికి హక్కుదారులంగా మనం దాన్ని అనుభవించే వారంగా మారతాం. ఒకవేళ హృదయాన్ని కఠినం చేసుకొని ఆ పరలోకం లేదు, ఏమి లేదని కొంతమంది హేళన చేసినట్లుగా హేళన చేసి, ఒకవేళ నామకార్థ క్రైస్తవుడుగా ఏదో తాత్కాలికమైన ప్రార్థన చేసుకుంటూ మరలా పాపంలో జీవిస్తూ మారు మనసు లేకుండా చనిపోతే, చూడండి కొంతమంది దేవుణ్ణి ఎరిగి కూడా నమ్మకుండా చనిపోతూ ఉంటారు. చాలా ఖరీదైన పెట్టెలో వారిని తీసుకొని వెళ్తారు. ఖరీదైన సమాధి కూడా వారికి సిద్ధపరుస్తారు. చాలా బిర్యానీలు ఇవన్నీ కూడా పంచుతారు. తర్వాత కొంతమందికి బేదలకు బట్టలు పంచుతారు. ప్రతి సంవత్సరం ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి చాలా హంగామా చేస్తూ ఉంటారు. ఆ సమాధి మీద కూడా ప్రమోటెడ్ టు గ్లోరీ అనో, లేక ప్రభునందు మరి మృతునందు మృతులు ధన్యులను రాస్తారు. ఇవన్నీ కూడా రాసినంత మాత్రాన మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. నిజంగా ప్రభునందు నిద్రిస్తే ధన్యుడే. పాపమునందు కానీ అతడు కళ్ళు మూశాడు అని అంటే ఆరని అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తాడు. అతని పేరట ఎన్ని కార్యాలు చేసినా అవన్నీ కూడా నిష్ప్రయోజనం. ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి సోదరుడా, ఇంకా యేసుక్రీస్తును నమ్మనట్లయితే, మారు మనసు పొందనట్లయితే, రక్షణ పొందకుండా, రక్షణ నిశ్చయత లేకుండా ఉన్నట్లయితే ఈ దినమైన ఒక తీర్మానం చేసుకొని ఆ పరలోక రాజ్యం నేను చేరాలి, ప్రభుతో ఉండాలి, ఈ లోకంలో నేను ఎప్పుడు కళ్ళు మూస్తానో నాకు తెలియదు. వేల మంది చనిపోతూ ఉన్నారు. ఆ మరణపు చీటి నా మీద పడక మునిపే ప్రభు యొక్క పాదాల మీద నేను పడాలి, ప్రభు యొక్క పాద సన్నిధిలో నా పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయాలని నమ్ముకున్నట్లయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలుగా మార్చబడతావు. చిన్న ప్రార్థన చేద్దాం. మీలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తునందు విశ్వసించకుండా, నమ్మకుండా, మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. దయచేసి నీ హృదయ కాఠిన్యమును బట్టి అవిశ్వాసిగా మరణించి నరకానికి వెళ్ళొద్దండి. పరలోక రాజ్యం నీ కొరకు తెరవబడి ఉంది. ప్రభువు నమ్ముకో, మారు మనసు కొరకు వేడుకో, పాపక్షమాపణ కొరకు ప్రార్థన చేయి, రక్షణ నిశ్చయత కలిగి జీవించు. జీవాధిపతి పరిశుద్ధుడా పరమ తండ్రి, మీరిచ్చిన దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. విన్న వీక్షకులను కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఇంకా ఎవరైనా రక్షణ పొందని వారు ఉంటే వారు నేడే రక్షణ పొందినట్లుగా, మీ పరలోక రాజ్య వారసులుగా మార్చబడినట్లుగా కృపను అనుగ్రహించమని, సహాయం చేయమని, దీవించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
ఈ ప్రసంగాలు మరి వింటున్న వీక్షకులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నా. మరి బైబిల్ స్టడీ లాగా ఎన్నో అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా తర్వాత ప్రభు చిత్తమైతే మీ ఎదుటికి తేవాలని నేను ఆశిస్తున్నాను. ఈ వినే విషయాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ స్పందన మాకు ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా మరి మనవి చేస్తున్నా. ఆ ఫోన్ నెంబర్, అడ్రస్ అంతా కూడా మరి స్క్రీన్ మీద వస్తుంది. దయచేసి ఫోన్ చేసి సంప్రదించండి. ఇంకా ఏవైనా లేఖనాల్లో మీకు ఏమైనా అనుమానాలు, సంశయాలు ఏమైనా ఉన్నట్లయితే మరి ఫోన్ చేయండి. అవకాశం ఉంటే తప్పకుండా మాట్లాడి వాటిని మేము క్లారిఫై చేయటానికి సిద్ధంగా ఉన్నాం. నాకంటూ ఈ జగాన నీవే కదా నా యేసయ్యా, జీవించెదని కోసమే, చావైతే నేను చేరహాసయా. నా ప్రభువా ఎంత ప్రేమయా, ఊహించలేనయ్యా నాపై నీకున్నదయా. నాకంటూ ఈ జగాన నీవే కదా నా యేసయ్యా. ఆశల వలయాలు నన్ను చుట్టుకొనగా, కొలము ఊపిరితో నే పడి ఉండగా. ఆశల వలయాలు నన్ను చుట్టుకొనగా, కొలము ఊపిరితో నే పడి ఉండగా. నీ చేతితో నన్ను లేపినావు, నీ ప్రాణమిచ్చి నన్ను కొన్నావు. ఎంత ప్రేమయా నా యేసయ్యా, ఊహించలేనయ్యా. నాకంటూ ఈ జగాన నీవే కదా నా యేసయ్యా,